నా ఒక్క నిమిషం వచ్చేసి నా విజువల్ ఓకేనా గురు ఇప్పుడే స్టార్ట్ చెప్పొద్దు. అందరూ వచ్చినారా? ముఖ్యంగా అదే ఉంది నా మొత్తం అది చూసే వచ్చి మీరు ఏమున్నాయి నువ్వు తీసుకుంటే నేను గుర్తు చేసుకుంటాను. అయితేనే కనెక్ట్ చేశాను, అయితే తీసుకుంటాను. ముందు పురుషులు తీస్తాను మన పూజ ఓకేనా? ఓకే కదా? ఓకే. డౌన్ చేయండి, మైక్ డౌన్ చేసి ఇది నా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ను అలాట్ చేశారు. మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను. ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేశాము. ఆ తర్వాత ఆర్కే రోజా గారు వచ్చారు. 2014 ఎలక్షన్లో ఆమె టికెట్ ఇచ్చారు. మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము. 2019లో కూడా ఇచ్చారు, పనిచేశాము. పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసినారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి ఓటైన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బీ-ఫార్మ్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు, పుత్తూరు నగిరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధిష్టాన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ మన సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ అదర్ సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్తున్నారు. అది మా ఉండే కష్టపడే కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అభ్యర్థిని మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత స్థానం అయితే ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల, నాయకులు ఎంత హింసించారంటే ఆ విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క ఏరియాకి ఇది చేసి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు, కార్యకర్తల అభిష్టం మరి కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచారు? ఆ రోజు 2014 ముందు రోజా గారిని ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈరోజు గోల్డెన్ లెగ్ ఎవరి వల్ల వచ్చింది? దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా
ఇబ్బందులు పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న వారికి బీఫారం వచ్చి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ వస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు. అబద్ధం చెప్తున్నారు, మేము చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి, పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఆమె మీదే మేము వ్యతిరేకతతోనే ఆమెకు పనిచేయలేని పరిస్థితుల్లోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రతిగమంగా మీకు తెలియజేస్తున్నాము. ఇద్దరు ఎంపీటీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయ, 6 మంది సర్పంచులు ఒక వచ్చి జయచంద్రారెడ్డి, మనోహర్ నాయుడు, గోపి, ప్రభాకర్, సంపూర్ణ, జయమ్మ, రెడ్డివారి భాస్కర్, శ్రీమతి విజయ చౌరమాకు ఎంపీటీసీ, జయమ్మ శ్రీరాంపురం సర్పంచి, సంపూర్ణ కొప్పేడి సర్పంచి, జయచంద్రారెడ్డి జీఎన్కటికి సర్పంచి, మనోహర్ నాయుడు చౌరంబాకు సర్పంచి, ప్రభాకర్ నాయుడు కైపాకం, సరోజమ్మ నెట్టే సర్పంచి, ఎక్స్ సిడిసి చైర్మన్ ప్రసాద్ నాయుడు, ఎక్స్ సింగిల్ ఉండే చైర్మన్ నాగభూషణ్ రాజు, రైతు విభాగ కార్యదర్శి మురళీ నాయుడు, ఎక్స్ సింగిల్ ఉండే ప్రెసిడెంట్ తులసి రామరెడ్డి గారు. ఒక నిమిషం అట్లా ఉండండి. ఫోటో దగ్గర ఒకటి తీసుకో అని కనపడుతుంది, జూమ్ చేస్తే కనపడుతుంది. నీ జరుగుతుందిలే, నీ జరుగుతాను అలా చెప్తాను. 2 పక్కలు వయసు అయిపోతున్నావు. ఇంట్లో అమ్మాయికి ఆన్ చేయాలి సుబ్రహ్మణ్య అన్న మనీ ఆన్ కాలే, మళ్ళీ లైట్ మామూలుగా మాట్లాడండి సార్, మామూలుగా మాట్లాడండి, సరిపోతుంది. మైక్ తీసాను. ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చి మేము ఇంతమంది ఇక్కడ ఈ విషయాన్ని, ఈ కష్టమైన విషయాన్ని ఈ పార్టీ నుంచి మేము రిజైన్ చేసే విషయాన్ని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. తెలియని పరిస్థితుల్లో మా కార్యకర్తలు, మా లీడర్లు రోజా చేసిన ఎన్నిసార్లు చెప్పినా మాకే సిగ్గుగా ఉన్నది. మాకు ఏ రోజు మారలేదు. మారుంటే మీరు ఇలా ఉండేవాళ్ళం కాదు. మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే, నాయకులు అంటే అభిమానమే. మా నాయకుడు అంటే తెలియని పరిస్థితులు ఆమె చేసిన అవమానాలకి, పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓర్చుకొని ఇటువంటి ఉన్నాము. ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్లు అడిగి పోతుంటే వాళ్ళు అడిగే మాటలకు మేము బదులు చెప్పలేకపోతున్నాము. అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీ వదులుకొని రాజీనామా చేయాల్సిన దేశం తీసుకుని వచ్చి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎల్లుండి తర్వాత సండే మా ఇంటి దగ్గరనే కాన్స్టిట్యూషన్ నుంచి అన్ని అంతమంది లీడర్ని, నాయకుడిని, ఎంపీటీసీని, ప్రెసిడెంట్లు అంతా రమ్మని, పబ్లిక్ని రమ్మని చెప్పి అక్కడ అందరూ పార్టీకి రిజైన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సండే. ఆ రోజు మీరు కూడా ఆహ్వానించలే, రావచ్చు తప్పకుండా. ఇది మన ఫైనల్గా మేము తీసుకున్న ఒక దేశం. మొత్తం ఎంతమంది వెళ్ళిపోతున్నారు సార్? ఇక్కడికి అందరూ ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ జనం పట్టరు కదా. మాకైతే 9 ఎంపీటీసీలు ఉన్నారు, ఒక ఎంపీసీ. మీరు వెళ్ళిపోయినా ఏమి నష్టం లేదనే దూరంలోనే ఉంది కదా. అందుకే మంచిదే కదండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతే 30,000 వస్తుందని చెప్పినారు, మంచిదే కదా. ఇంకెందుకు పార్టీ అధిష్టానాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము మంచిగా వెళ్ళిపోతున్నాం. పార్టీ అధిష్టానం మీతో ఏం మాట్లాడలేదు.
పార్టీ అధిష్టానం మాట్లాడింది. మేము చెప్పాం కదా క్యాండిడేట్ మార్చమని చెప్పాం, ఎవరికైనా కాబట్టి ఎవరికైనా ఇవ్వమని చెప్పాము. మీకు కూడా మీడియా వరకు కూడా తెలుస్తుంది కదా, ఎక్కడ ఏ మీడియాలో కూడా ఆమె గెలుస్తుందని చెప్పి ఎక్కడ రాలేదు. పార్టీ అధిష్టానానికి కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా, తెలుసుకుంటారు కదా, అని మార్చలేకపోతే మాట్లాడారు కానీ మేము అభ్యర్థి మార్చమని చెప్పి మార్చలేని పరిస్థితి మేము వచ్చాము. అంటే గతంలో మీరు ఒకసారి ఒక ప్రచార సమయంలో కూడా సవాల్ చేసినప్పుడు రోజాని ఎలా ఓడిస్తారని చెప్పి త్వరగొట్టమని సవాల్ చేశారు. ఏంటది అంటే మీకు నచ్చింది జరగలేదని చెప్పి ఇలా చేస్తున్నారు? అలా కాదు కదా, ఆ రోజు ఎంపీపీ క్యాండిడేట్గా అందరి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగిన తర్వాత మళ్ళీ అడ్డం జరిగినాడు. అడ్డం జరిగిందని చెప్పి మేము ఆ రోజు ఆమె ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తానని చెప్పాను. అప్పుడు కూడా పార్టీ మేము చెప్పలేదు. ఇప్పుడు ఆ పార్టీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా మా కార్యకర్తల నాయకులకి ఇబ్బంది ఉంది కాబట్టి మేము బయట రావాల్సి వచ్చింది. ఆ విషయంలో కూడా 9 ఎంపీటీసీలు నేను గెలిపించుకొని పండుగ చేసుకున్నాను. నేను సంతోషమైన పార్టీలు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నాను కాబట్టి ఎవరు గెలిచి అనుకుంటా ఉన్నాను. తర్వాత నన్ను 40 సంవత్సరాలుగా ఓసీలకి విజయపురం మండలంలో ఇద్దరు ఓసీ రాలేదండి. ఫస్ట్ టైం వస్తే నేను ఆ ఇంట్లో నన్ను పిలిపించే ముందుగా అందరూ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఏమవుతుందంటే నాకు మదం వద్దామా అంటే లేదు అన్న నువ్వు లేకపోతే మండలం బాగుంటుందా, నేను ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను చేతులు పెట్టి లాగి కూర్చొని పెట్టి చెప్పి తర్వాత ఏం చేసిందంటే ఒక ఎస్టీకి పిలిచి ఇస్తాను. నేను ఆ రోజు వెళ్ళాను దగ్గరగా ఆ ఎస్టీకే నేను మాల షాల్వా కప్పి ఆమెకే మాలేసి మా ప్రజలు మంచిగా వచ్చినాను అనుకుంటే ఆ రోజు నేను 2 నిమిషాలు అయింటాను. నాకు నేను కావాలనుకుంటే నేను పార్టీ లోపల మనస్తాపం అవుతుంది, అందుకు గౌరవంగా బయట వచ్చినాను. ఇట్లాంటి సార్ వచ్చుకోమంటారు మమ్మల్ని ఇట్లా నిండా పోకూడదు. పార్టీలో మీరు సీనియర్స్ ఆమె కంటే మరి మీకు మీలో సామర్థ్యం లేకనే కదా ఆమె అవకాశం సామర్థ్యం కాదండి. మేము బ్లాక్ మెయిల్ చేయలేము. బ్లాక్ మెయిల్ అంటారు. ఎవరు సీట్ ఇస్తారో వాళ్ళు బ్లాక్ మెయిల్ ఏంటంటే పార్టీకి ఎప్పుడు చదువుకోరాదు. మళ్ళీ మన చిన్న పార్టీ అయిన తర్వాత కుటుంబం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాల్వ్ చేసుకుందాం అనుకుంటే అది జరగల. ఎన్నిసార్లు చెప్పినా వినడంలే. మాకు మీరు ఆర్డర్ మార్కు లేదు కాబట్టి ఇప్పుడు హైకమాండ్ తెలిసి చెప్పొచ్చినాం. నాకు సీట్ ఇస్తే మాత్రం మీరు చేయమని చెప్పేది వచ్చినాం. మళ్ళీ ఇచ్చినారు, మేము ఏం చేయలేం కదా. ఈరోజు వరకు వెయిట్ చేసినాం, నిన్న వరకు వెయిట్ చేసినాం. ఏదైనా ఇంకా నామినేషన్ కూడా విత్డ్రా అయిపోయినాయి. ఇంకా లాభం లేదనుకుంటే ఇంక సరే ప్రజలంతా ఇంటికాడికి వచ్చి మా గొడవలు చేస్తున్నారు. ఏంటి మీరు ఏం చెప్తున్నాం, ఇంకా ఎట్లా ఉంటే ఎట్లా, మేము ఏం చేయాలా, ఏం చేయాలా అని ఒకటే ప్రాబ్లం చేస్తుంటే మేము అప్పటి వరకు కూడా ఇది జరిగిన తర్వాత కూడా మేము గమ్మని ఉంటే సరే మనం నిశ్శబ్దంగా ఉంటాము. ఏం జరుగుతుంది కార్యకర్తలు లేదా నాయకులు వచ్చి మీరు ఎలా ఉంటే మేము చేసి మమ్మల్ని ఏం చెప్పంటారు గొడవ చేసిన వల్ల ఈయన్ని సస్పెండ్ చేశారు. పార్టీ సస్పెండ్ చేశారు. మీకు ఇప్పుడు 4 5 మంది ఒకటి కొన్నాం, సరే ఇంకొక ఆయన 4 ఒకటే కొన్నాం. ఇంకొకరు సస్పెండ్ చేసి ఈ విధంగా బెదిరిస్తే ఇంకా ఎందుకు ఇబ్బంది వస్తుందని చెప్పి మేము కూడా బయట మేము హైకమాండ్ పోయి 1 మంత్ అయిందండి పిలిపించుకుంటాం చెప్పి వచ్చినాం. తర్వాత సీట్ ఇచ్చినాం. తర్వాత ఎవరు క్యాండిడేట్ నిలబడితే ఓట్లు ఎవరు ఉంటాయి, రావాలా లేదా, వరకు వచ్చినారా అంటే ఇంకా నీ అహంకారం పోలేదనే కదా. ఎందుకు మాకు పార్టీ బుక్ చూసినాము, పార్టీ ఈ వస్తారేమో మళ్ళీ కూడా ఏదో చేద్దాం అనుకుంటే ఇంతవరకు లే. మరి ఏం చేయాలి నెక్స్ట్ అదే మాకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రిజైన్ చేయడం. టీడీపీ నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వచ్చిందా? మాకు హామీ అక్కర్లేదు, వాళ్ళకి మేము మాకెందుకు హామీ? మాకు హామీ ఏం అడగమా? 14 ఏళ్ళగా ఇది కోటి ఖర్చు పెట్టాము, మేము హామీని అడగల. అభిమానంతో ఉన్నాం పార్టీకి, ఆడ కూడా అట్లే ఉంటాం, నీతిగా నిజాయితీగా జాతిగా ఉంటాం. ఇది మా పాలసీ. అన్న కొంత పెద్దదే కొంచెం డౌన్ చేయనా, సైడ్కి పెట్టినా. ఓకేనా. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మాకు సస్పెండ్ చేశారని రాత్రి 9 గంటల వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మా నెంబర్కి కానీ మాకైతే మెసేజ్ రాలేదు. సరే వెయిట్ చేసాం నిన్నంతా. సస్పెండ్ చేశారు, మేమేం తప్పు చేసామని సస్పెండ్ చేశారని నేను అడుగుతున్నా. దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినాను.
నేనేం కార్యక్రమం, నేనేమన్నా ఎర్రచందనం స్మగ్లర్నా లేదా గంజాయి దొరుకుతాను? చట్టవిరుద్ధం అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కావడం. నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరైనా రిజైన్ చేయమన్నప్పుడు లేదా సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు. అటంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు. సరే, ఓకే, మంచిది. నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నా. నేను అనుకునేది ఏమంటే, నా మీద ఉండే కక్ష మేము నిలదీస్తున్నామని. ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా 2009లో చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత, 2014లో ముద్దుకృష్ణనాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది. 2019లో ఈమె గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది. ఎట్టంటే మా మండలంలో 2000 ఎకరాలు టీకేటీ భూములు ఉన్నాయి, నేషనల్ హైవేకి ఆనుకోలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు ఉన్నాం, ఎన్నో రకాల ఇండస్ట్రీలు ఉంటాయి. 2019లో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి EMC 3కి 30 కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ పార్టీ రాలేదు, మా పార్టీ వచ్చింది. ఈమెకి ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు. ఆ భూముల్ని కమిషన్లకు కక్కుర్తిపడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది. టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం ఉంది? ఏమైనా ఇండస్ట్రీ వచ్చి ఉంటే నేషనల్ హైవేకి ఆనుకోండి భూములు, అట్లా కొద్దిగా నష్టం చేసింది. దాంట్లో మేము నిలదీసాం. కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు 12 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నాదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది. అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది. దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని మీ ద్వారాగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా టోల్గేట్ కాడ భూదాన భూమి 12 ఎకరాలు ఉంటే మేము ఆపించాం. ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది. నేను అప్పుడు నిలదీశా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఇదే కాదు, అంగన్వాడీ టీచర్లు మా మండలంలో నలుగురిని ఫిలప్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి 10% వసూలు చేయడం జరిగింది. సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నిటికీ మీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా, నేను నిరూపిస్తాను. ఆమె నిరూపించే పని అయితే కాణిపాకం రమ్మని రెడీగా ఉన్నా. ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 10% కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించాలని సిద్ధంగా. అదే కాకుండా ఇంకా నేనేదో అభివృద్ధి చేశాను వడమాలపేట అంటుంది. ఏం అభివృద్ధి చేస్తుందో నాకు అర్థం కల. మేము హైవేకి దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం, తిరుపతి దగ్గర ఉన్నాం. దగ్గరగా ఉంటే గవర్నమెంటు అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చెప్తే ఏమైనా ఒక ఇండస్ట్రీ ఇచ్చింది ఆమె ఏపీఐసి చైర్మన్గా ఉండి. ఇక్కడనే కాదు, కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నా. ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళ అన్నలో. ఈ మాదిరిగా ఉంటే మేము ఎట్లా ఓటు వేయాలా, మేము ఎట్లా జనాల్లోకి పోవాలని మా హైకమాండ్కి చెప్పడం జరిగింది. చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆమె పని చేయమని చెప్పాము. మేమైతే పని చేయలేదు. అప్పుడు ఇట్లాగా ఆమె మీద నేను అభివృద్ధి చేసినాను, నన్ను చూసి ఓటు వేస్తున్నారు అంటే ఎక్కడ వేస్తారో జూన్ 4వ తేదీ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఇంతకు మించి ఏం మాట్లాడాలో మాకు అర్థం. ఇప్పటికీ 4 ఉన్నారు మా మండలంలో, మా కాన్స్టిట్యూషన్లో. ఎవరు? ఆమె భర్త, ఇతర అన్నదమ్ముళ్ళు. ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా 5 మంది 6 మంది అవుతారు. వాళ్ళ భార్య బిడ్డలతో పాటు వాళ్ళు పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు. కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి, చంద్రముఖి అని. మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా సరిపోయిందండి. ఎట్టంటే మా భూములు దోచేస్తుందా, చిన్న ల్యాండ్ అక్విజిషన్లో పర్సెంటేజ్ తీసుకుంటా ఉందా, చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటా ఉందా, ఎంఆర్ఓలు కానీ ఎస్ఐలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళకి డబ్బులు తీసుకుంటా ఉందా, ఇసుక గ్రావులు అమ్ముకుంటా ఉందా, లేఅవుట్ అప్రూవల్కి తీసుకుంటా ఉందా. ఎక్కడ ఆమె మొత్తాన్ని మా నగిరి నియోజకవర్గాన్ని ఆమె ఆవగించేసింది. నేను మీ ద్వారాగా మా నగిరిలో ఉన్నటువంటి ప్రజలకి, ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నలుగురం ఆమెని మన నగిరి నుంచి తరిమి కొట్టాలా. కొట్టకపోతే మన ఆస్తుల్ని మనల్ని బతకనివ్వదు, మన ఆస్తుల్ని మనం కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి మాట వస్తే రామచంద్ర అన్ని వాళ్ళని వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఉంటుందన్న. మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు ఉన్నాను, మా సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారామే?
ఆయన ఎందుకు ఆమె ఈదులో లాగుతున్నట్టు నేను ఆమె సపోర్ట్ మాకు ఉంటే నాకు ఇంకా కూడా డబ్బులు 34-35 లక్షల రూపాయలు రావాలి. కావాలని బ్లాక్మెయిల్ రాజకీయం, టికెట్కి బ్లాక్మెయిలే, గెలిచేదానికి బ్లాక్మెయిలే. ఎందుకు ఆమె ఇలాగా ఉండడం? మేమందరం 2012 నుంచి ఉన్నాం. పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు ఆమె స్థితి ఎట్లుందంటే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి కూర్చొని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తాం. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకోమని చెప్తాను నేను. 19లో 14లో అధికారం రాలా, 19లో అధికారం వచ్చింది. మేము 5 మందే పనిచేసినాం. నువ్వేమి చేయను మాకు చెప్పమని చెప్పు. నాకే కాదు, లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తున్నా. 5 మంది అన్నలు పాండవులు వాళ్ళ వల్ల నేను గెలిచినది ఏడు సాగిత్యం చేసింది. మేమంతా ఏమైపోయినాయి ఇప్పుడు. ఇంకోటి ఏమో చెప్తుంది, వాళ్ళందరికీ పదవులు నేనే ఇప్పించామని చెప్తుంది. నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇచ్చినప్పుడు మీడియాలో వచ్చింది ఆమె రాజీనామా చేస్తాను. TV9లో కూడా చూసాము ఆమె రాజీనామా చేస్తాను. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇస్తే ఈమె కన్సర్న్డ్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫోన్ చేసి ఆపమని చెప్పింది. ఆమె మళ్ళీ అది నేను ఇప్పించాను అంటుంది. ఆమె ఇప్పించింది, మేము గెలిపించకపోతే ఆమె అడిపిస్తుంది. అది మాకు బీఫామ్ ఇచ్చేది అని చెప్పి ఏదో చెప్తా ఎంపీటీసీకి. మేము గెలిపించకపోతే నీకు బీఫామ్ ఇచ్చే అర్హత నీకు ఎక్కడి నుంచి వస్తున్నావు? బీఫామ్ ఇస్తుంది, నాకైతే బీఫామ్ ఇచ్చింది. నేను వద్దన్నా జడ్పీటీసీ ఇచ్చినాక వాళ్ళ అన్నం లేదు అని నాకు ఇంచుమించు 15 నుంచి 17 మంది లీడర్లు పనిచేయలేదు నాకు. మళ్ళీ నేను గెలిపించా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. పంచవాళ్ళు ఇప్పుడు ఏకంగా రాజీనామా పత్రాలు చూపించానట. ఇప్పుడు